హాయ్ అండి. ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్‌పై మరో అప్డేట్ అయితే వచ్చింది. ఇంతకీ ఏంటొచ్చింది? అయితే అరువులు ఎప్పుడు గుర్తిస్తారు? ఎగ్జామ్ అన్నారు. అది ఎప్పుడు పెడతారు? అసలు ఉద్యోగం లేని వాళ్ళకి ముందు ఇస్తారా? ఉద్యోగం వాళ్ళకి ఇస్తారా? ఏంటనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఏంటనేది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో, ఇక వీడియోలోకి వెళ్దాం. ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగాల కల్పన కోసం అయితే ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లో కూడా అర్హుల నుంచి అయితే దరఖాస్తులు స్వీకరించింది. దీంతో ప్రస్తుతం నిరుద్యోగులుగా ఉన్న వారితో పాటు ఇప్పటికి ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వారు కూడా భారీ ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో నుంచి అర్హులు గుర్తించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించడం అయితే చేసిందంట. కౌశలం సర్వే పేరుతో రాష్ట్రంలో నిర్వహించిన వర్క్ ఫ్రమ్ హోమ్ దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్రంలో భారీ స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు అయితే వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు చోట్ల పనిచేస్తున్న వారు కూడా దీనికి దరఖాస్తు చేసుకున్నారు. దీనికి అర్హత వచ్చి 10వ తరగతి ఆపైన అర్హతలు ఉన్నవారు అయితే దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వాళ్ళైతే పేర్కొన్నారు. ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నవారు అర్హులు కాదని చెప్పకపోవడంతో భారీ అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి దరఖాస్తుదారులు ఇప్పటికే ఉద్యోగులు చేస్తున్న వారు ఎందరు, అలాగే ఎలాంటి ఉద్యోగం, ఉపాధి లేని వారు ఎందరు అన్నది తెలుస్తున్నారనమాట. ఇందుకోసం ప్రభుత్వం సచివాలయాల యాప్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి వివరాలు ఇచ్చేందుకు ఆప్షన్ అయితే వచ్చిందంట. ఇందులో అందుబాటులో ఉన్నవారు, అలాగే అందుబాటులో ఉన్నవారు ఎంతమంది, చనిపోయిన వారు ఎంతమంది, అలాగే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎంతమంది, ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు ఎంతమంది, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఎంతమంది అనేది వర్గీకరించడం అయితే చేస్తున్నారు. అయితే ఈ కేటగిరీలో దరఖాస్తుదారులు ఏ కేటగిరీకి చెందిన వారు సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి వివరాలు యాప్లో అప్లోడ్ చేస్తారనమాట. ఇలా అందిన వివరాల మేరకు ప్రభుత్వం మరో జాబితా తయారు చేయనుంది. ఆ జాబితా అదంతా డివైడ్ చేశాక ఒక జాబితా మరొకటి విడుదల చేస్తారంట. ఆ మేరకు ప్రభుత్వం మరో జాబితా తయారు చేశాక ఇందులో ఏ ఉపాధి ఉద్యోగం లేని వారికి ముందుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్తో ఉద్యోగుల కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తర్వాత మిగిలిన వారిని పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తుంది. రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ కీలకంగా పరిగణిస్తున్నారు. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎగ్జామ్ అంటున్నారు. ఆ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అంటే ఈ ఆప్షన్స్ అన్ని వర్గీకరణ అయ్యాక పూర్తిగా తేల్చేశాక అందుబాటులో ఉన్నవారు చనిపోయిన వీళ్ళందరూ సర్వే అయిపోయాక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కానీ ప్రెజెంట్ అయితే ఎప్పుడు పెడతారనేది పూర్తిగా డేట్ అనేది ఇంకా ఇవ్వడం అయితే జరగలేదు. సో అలాగే దీంతో ఈ వీడియో అయితే పూర్తిగా కంప్లీట్ అయిందని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగవచ్చు. అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.